ఏమండి కింద మాట మీరు చూడగలిగితే 71 వచనం, పాడ గొర్రెలను వెంబడించుట మానివేసి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించాడు. అంటే గొర్రెలను మేపుట మానివేసి ఇశ్రాయేలు ప్రజలను ఏమండి పరిపాలించడానికి దావీదును ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దావీదును ఈ విధంగా ఎన్నుకున్నాడు దేవుడు, దావీదు ఏమని చెబుతున్నాడు తన నోటారా మీరు చూడగలిగితే 2 సామెల గ్రంథం 7వ అధ్యాయము ఏమండి 18వ వచనం మీరు చూడగలిగితే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, బాగా వినండి మాట, దయచేసి బాగా వినండి, నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. ఇక్కడ గమనించాలి ప్రేమైన దేవి వారు, దావీదు ఏమని చెప్తున్నానంటే, దేవా ఎట్టి యోగ్యత లేని నన్ను ఎన్నుకోవడం నేను ఏ పాటి వాడను, నా కుటుంబాన్ని నువ్వు ఎన్నుకోవడం, నా కుటుంబాన్ని హెచ్చించడం, నా కుటుంబం ఏ పాటిది ప్రభువా. చూశారా, అర్హత లేని దావీదుకి అర్హత ఇస్తే, అర్హత లేని దావీదుకి, యోగ్యత లేని దావీదుకి అయ్యమంటే ఆ యోగ్యతని ఇస్తే దావీదు దేవుని ఘనపరుస్తున్నాడు, దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. దావీదు చెప్తున్నమాట, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుము.